హాయ్ వెల్కమ్ టు గుంటూరు పిల్ల డైరీస్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై చేసేద్దామా. దానికి ఫస్ట్గా మనం బెండకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అలానే 4 పచ్చిమిర్చిని సన్న చీలికలు చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్ల వరిపిండి, అలానే తిరగమోతు దినుసులు, 2 స్పూన్ల వేరుశెనగ గుళ్ళు, ఉప్పు, కారం, చిన్నుల్లిపాయల్ని సిద్ధం చేసుకోవాలి. తర్వాత ప్లేట్ తీసుకొని అందులోకి శనగపిండి, వరిపిండి, ఉప్పు, తగినంత కారం వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. తర్వాత ఈ పౌడర్లో మనం కట్ చేసిన బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ అంతా ఈ ముక్కలకు అవ్వటానికి కొంచెం వాటర్ కూడా పడుతుంది. ఆ వాటర్ కూడా వేసుకొని ఈ బెండకాయలన్నిటికీ పౌడర్ పట్టేలా చేసుకోవాలండి. ఆ తర్వాత బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగాక ఈ బెండకాయ ముక్కల్ని పకోడీలాగా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై అయితే చాలు. వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం పల్లీలను కూడా ఫ్రై చేసుకుందామండి. ఇవి కూడా ఇలా దూరగా వేయించుకోవాలి. వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇదిగోండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత మన పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకుందాము. అలానే కరివేపాకును కూడా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మనం ఉప్పు, కారం, చిన్నుల్లిపాయని దంచుకొని పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో తిరగమోతు దినుసులన్నీ వేసుకొని అవి వేగాక మనం దంచుకున్న చిన్నుల్లిపాయ కారాన్ని కూడా వేసుకుందాము. ఈ కారం ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఈ కారం కూడా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ వేపుకొని పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. పప్పులో కానీ రసంలో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.